మత్తు వదలరా 2 రితీష్ రాణా సీక్వెల్. యాక్చువల్గా సీక్వెల్లో కొంచెం మత్తు వదిలిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మంచి స్క్రీన్ ప్లేతో, సత్య కామెడీతో ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా వెళ్తే సెకండ్ హాఫ్ సీరియస్ నోట్లో అక్కడక్కడ కామెడీతో ప్రెడిక్టబుల్ ట్విస్ట్లతో అలా ఎండ్ అయిపోయింది. ఇంకా మత్తు వదిలించుకోవడానికి వెళ్తే ఫస్ట్ పార్ట్లో డెలివరీ బాయ్స్గా ఉంటారు మన యేసు అండ్ బాబు. సినిమా అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ మూవీ క్లైమాక్స్ తర్వాత అన్నీ పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. అలాంటి టైంలో హీ టీంలో జాయిన్ అవుతారు. అదొక ఎమర్జెన్సీ టీం. అక్కడే హీరోయిన్ నిధి బాబు అండ్ యేసుకి సీనియర్గా ఉంటుంది. కిడ్నాప్ గ్యాంగ్స్ని పట్టుకోవడంలో వీళ్ళిద్దరూ ప్రొఫెషనల్స్ అని చెప్పి మ్యాక్స్ కేసెస్ వీళ్ళకే ఇస్తూ ఉంటారు. అలా 36 కేసెస్ సాల్వ్ చేసిన వీళ్ళు నెక్స్ట్ వచ్చిన కిడ్నాప్ కేసులో ఎలా ట్రాప్ అయ్యారు, ఎవరు వీళ్ళని ట్రాప్ చేశారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళు చేసే చిన్న తప్పులు ఏంటి, ఏమైనా తస్కరించారా, ఇదంతా సినిమాలోనే చూడాలి. ఫస్ట్ పార్ట్లో ఉన్న చాలా వరకు క్యారెక్టర్స్ ఇందులో కూడా ఉంటాయి. సినిమాకి మేజర్ హైలైట్ సత్య కామెడీ. 90% మూవీని ఒక్కడే పుల్ చేశాడు. రితీష్ సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ యాడ్ చేసుంటే ఇంకా బాగుండేది. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తాం, సెకండ్ హాఫ్ ట్విస్ట్లు, టర్న్లు, క్రైమ్ రివీల్ ఇవే ఎక్కువ ఉంటాయి. కామెడీ కొంచెం తగ్గింది అనిపించింది. ఫస్ట్ పార్ట్ లాగానే ఇందులో కూడా వాళ్ళకి వాళ్ళే ఎలా ఇరుక్కుంటారు, తర్వాత ఎలా బయటపడతారు అనే స్టోరీ లైనే ఉంటుంది. మన మూడ్కి కూడా ఒరిజినల్ మత్తు వదలరాలో ఉన్న క్యారెక్టర్స్ చుట్టే ఉండేలా చూసుకుంటారు. సో మనం ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా మూవీలోనే ఉండేలా చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కొంచెం ప్రెడిక్ట్ చేసేలానే ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ ఇంకొంచెం యూజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. లింక్స్ అన్నీ చాలా బాగా జాయిన్ చేసుకున్నారు క్లైమాక్స్లో. అందరికీ అర్థమయ్యే వేలో ఈజీ ట్విస్ట్లు, రివీల్సే ఉంటాయి. ఫన్ కూడా కావాల్సినంతే ఉంటుంది ఈ సినిమాలో. ఇంకా పర్ఫార్మెన్సెస్కి వస్తే సింబా డిడ్ ఏ గుడ్ జాబ్, సత్య డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఒక్క మాటలో చెప్పాలి అంటే సినిమాకి హార్ట్ అండ్ సోల్ ఖచ్చితంగా సత్యనే. ఫర్యాది కూడా లెంతీ రోల్ అండ్ గుడ్ రోల్. ఇంకా వెన్నెల కిషోర్, సునీల్, అజయ్, రోహిణి గారు ఆల్మోస్ట్ అందరూ ఉన్నంతలో బాగానే చేశారు. సినిమాటోగ్రఫీ బై సురేష్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్ బై కాల్వ భైరవ వాజ్ గుడ్. ఇంకా రైటర్ డైరెక్టర్ రితేష్ రాణా డిడ్ ఏ గుడ్ జాబ్. డైరెక్టర్గా చాలా వరకు సక్సెస్ అయ్యారు. రైటర్గా ఇంకొంచెం కామెడీ సీన్ సెకండ్ హాఫ్లో రాసుకుని ఉంటే, బెటర్ ట్విస్ట్లు కూడా రాసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఓవరాల్గా డీసెంట్ జాబ్ చేశారు. ఇంకా మత్తు వదలరా సీక్వెల్ చూడాలా వద్దా అంటే ఫస్ట్ పార్ట్ చూస్తే అయితే మీరు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ ఎంజాయ్ చేస్తారు. కాసేపు నవ్వుకొని ఎంజాయ్ చేసి రావచ్చు. సత్య అస్సలు డిసప్పాయింట్ చేయడు. వీకెండ్కి ఒక ఫన్ ఫీల్డ్ యాక్షన్ క్రైమ్ డ్రామా ఇది ట్రై చేయాలి అనుకుంటే ఇది డీసెంట్ సజెషన్. మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.